హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో పులిహోర చేశాను, అదే మ్యాంగో రైస్ అండి. సో ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. చాలా సింపుల్. ఇక్కడ లెమన్ ప్లేస్లో మ్యాంగో యాడ్ చేస్తాం అంతే. సో మ్యాంగోని బాగా వాష్ చేసుకొని తురుము చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నని తురుము చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే గ్రౌండ్ నట్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఒక 5 మినిట్స్ మనం అటు ఇటు కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మనము ఆయిల్లో ఫ్రై చేస్తే దాని టేస్ట్ అనేది పోతుందన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ సరిపోతుంది. అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ మామిడికాయ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ సి విటమిన్ అనేది హెల్త్కి చాలా అవసరం. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మన రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం పట్టించుకొని తింటుంటే చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లెమన్ రైస్ కన్నా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.